ఆపుతామన్నారు, ఫ్లాప్ అన్నారు, ఆడదన్నారు. లాస్ట్కి ఏమైంది? అవలేదు. మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 రన్ కంప్లీట్ అయింది. దాని కథ ఏంది, బాహుబలి 2ని కొట్టిందా లేదా, ఎవరు ఆపుతామన్నారు, మొత్తం స్టోరీ గురించి మాట్లాడదాం. సో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. మనకు తెలుసు పుష్ప 2 సినిమాకి ముందు ఏ రేంజ్ ట్రోలింగ్, నెగిటివిటీ, పొలిటికల్ ఆస్పెక్ట్ ఇదంతా ఉండే బన్నీ అన్న పైన. మెగా ఫ్యాన్స్ కూడా ఆపేస్తాం, ఫ్లాప్ చేస్తాం, అది అని కూడా అన్నారు ఆఫ్లైన్లో ఆన్లైన్లో. బట్ ఒక్కటే, సినిమా బాగుంటే ఇవన్నీ జుజుబి. అఫ్కోర్స్ సినిమా బాగాలేకపోయింటే ఘోరంగా ట్రోలింగ్ అయ్యేది. బట్ ఇవన్నీ టాక్ రానంత వరకే. వన్స్ టాక్ వస్తే ఇవన్నీ కొట్టుకుపోతాయి. అండ్ మళ్ళీ బన్నీ అన్న ప్రూవ్ చేశాడు ఇది. సినిమా చాలా హర్డిల్స్ కూడా ఫేస్ చేసింది, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యాజ్ వెల్. ఎందుకంటే సినిమాకి భారీ బిజినెస్ జరిగింది, మనకు తెలుసు, ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్. అండ్ ఆల్సో ట్రోలింగ్ కూడా, ట్రైలర్ అట్లుంది, ఇట్లుంది, ఇదంతా లేదు, టికెట్ హైక్స్ ఎక్కువ ఇచ్చేసిరు, భారీ లెవెల్ ఇదంతా అని చెప్పి హల్చల్ అయితే బాగా జరిగింది. బట్ ఫస్ట్ డే సినిమాకి టాక్ రాగానే ఎవరైతే నెగిటివిటీ చేసిర్రో, ఎవరైతే ట్రోల్ చేస్తామన్నారో వాళ్ళందరూ లైన్ కట్టారు సినిమాకి. సో ఇవన్నీ నడవవు బేసిక్గా, ఏదో రుద్దుడు అంతే, ఆన్లైన్లో రుద్దడం అంతా జరుగుద్ది. కానీ బేసిక్గా అయితే ఇవేమీ జరగవు. టాక్ వస్తే ప్రతి ఒక్కరు ఉరుకుతాడు సినిమాకి. సో సినిమా రన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మైల్ మార్జిన్ లాంగ్ రన్ ఇది. అంటే ముందు సినిమాలు కల్కి ఇవన్నీ బాగా ఆడినా కూడా లాంగ్ రన్లో పుష్ప 2 లాంగ్ రన్ ఆ టికెట్ రేట్స్తో సంథింగ్ ఎల్స్, నిజంగా సంథింగ్ ఎల్స్. అసలు బన్నీ అన్న మళ్ళీ తన లాంగ్ రన్ స్టామినా, రేంజ్, క్రేజ్ చూపించాడు ప్రతి దగ్గర, ప్రతి ఏరియాలో, నార్త్లో, ఓవర్సీస్లో అంతటా. సో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ పైన అసలు ఎంత కొట్టింది, లాస్ ఏంది, ప్రాఫిట్ ఏంది, వర్డిక్ట్ ఏంది, వీటిపైన ఒక లుక్ వేద్దాం. చెప్పు. అయితే క్లోజింగ్లో నైజాంలో 105.9 కోట్ల షేర్, సెకండ్ 100 crore షేర్ ఫిలిం RRR తర్వాత ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్లు. సీడెడ్లో 35.68 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. సేమ్ నాన్ RRR హిట్ వైజాగ్లో 25 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లు. ఈస్ట్లో 13.64 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.4 కోట్లు, మైనర్ లాస్ ఈస్ట్లో. వెస్ట్లో 10.3 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.8 కోట్లు, సేమ్ మైనర్ లాస్. గుంటూరులో 16.1 కోటి షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.2 కోట్లు. కృష్ణాలో 13.2 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.4 కోట్లు. అండ్ నెల్లూరులో 8.19 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.2 కోట్లు. భారీ హిట్ ఇక్కడ. అలా క్లోజింగ్లో తెలుగు స్టేట్స్లో 228.01 కోటి షేర్ అండ్ 348.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 3 బ్లాక్ బస్టర్ అయింది ఆఫ్టర్ RRR. RRR 272.5 కోట్లు. సో పుష్ప 2 తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు, అంటే 13 crore ప్రాఫిట్తో హిట్ అయింది. ఇక కర్ణాటకలో 53.4 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు, బ్లాక్ బస్టర్ హిట్. కేరళలో 7.6 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు. షాకింగ్లీ డిజాస్టర్ కేరళలో. అక్కడ తెలుగు నుండి బన్నీ అన్న నెంబర్ 1 హీరో అయినా కూడా ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. తమిళనాడులో 34.87 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 52 కోట్లు, అట్టర్ ఫ్లాప్. నార్త్లో 388.4 కోట్ల షేర్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది హిందీలో, బాహుబలి 2ని దాటి. బాహుబలి 2 283 కోట్ల షేర్, అక్కడ 100 crore మార్జిన్తో దాటింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్లు, 180 crore ప్రాఫిట్. అండ్ ఓవర్సీస్లో 127.3 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్లు, సూపర్ హిట్, టాప్ 2 ఆఫ్టర్ బాహుబలి 2. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 839.53 కోట్ల షేర్ అండ్ 1763.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి షేర్ పరంగా బాహుబలి 2ని క్రాస్ చేసింది. బాహుబలి 2 షేర్ 832 crore. సో గ్రాస్ పరంగా 30 crore చేంజ్తో ఆగిపోయింది. స్టిల్ షేర్ పరంగా దాటి నెంబర్ 1 మూవీ అయింది పుష్ప 2. బన్నీ అన్న 3 years ప్రైమ్ టైమ్ స్ట్రగుల్ అండ్ డెడికేషన్ ఆయనకి గ్లోబల్ లెవెల్ రీచ్ తెచ్చింది. చూస్తూనే ఉన్నాం మనం, పుష్ప 2 ఇంటర్నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. సో సినిమాకి ముందు ఎంత తొక్కలో ట్రోలింగ్, నెగిటివిటీ ఏమున్నా కూడా సినిమా బాగుంటే ఎవ్వడేం పీకలేడని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశాడు ఐకాన్ స్టార్. సో అది గైస్ మ్యాటర్. పుష్ప 2 రచ్చ, వర్డిక్ట్, ఏరియా వైజ్ కలెక్షన్స్, బిజినెస్, ప్రాఫిట్స్ ఇదంతా. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి ఈ కలెక్షన్స్ పైన బాహుబలి 2ని షేర్ పరంగా దాటడం పైన మీ వ్యూని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye. Signing off, Team Cinematic World.